మాకు 13 గ్యారెంటీ అని కాంగ్రెస్, మాకు 10 పక్కా అని బీజేపీ. లేలే, ఈ రెండు పార్టీల కంటే మేమే ఎక్కువ సీట్లు గెలుస్తామని బీఆర్ఎస్. మా సీటు మాది అని మజ్లిస్. కానీ ఉన్నయే 17 సీట్లు. అందరు 10కి మీదనే ఎట్లా గెలుస్తారో గమ్మతి కాకుంటే మేము ఓడిపోతాం, మా కోట్లయ్యలే, సీట్లు రావని చెప్పుకోలేరు కాబట్టి ఇప్పటి మందం గిట్లా చెప్తారన్నట్టు. ఇంకో 20 రోజులకు ఈవీఎం మిషన్లు తెరిస్తే ఎవల పతారైందో తెలిసిపోతుంది తీర్రి. ఎంపీ ఓట్లు ఒడిచినాయో లేదో ఎమ్మెల్సీ ఓట్ల మీద నజరేసినాయి పార్టీలు. ఒక్క సీటు 3 పాత జిల్లాలు 4,70,000 మంది పట్టభద్రులు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తీన్మార్ మల్లన్న నిలబడితే బీఆర్ఎస్ రాకేష్ రెడ్డికి, బీజేపీ ప్రేమేందర్ రెడ్డికి టికెట్లు ఇచ్చినాయి. ఈ ముగ్గురిట్లా రాకేష్ అన్న ఒక్కడే కొత్త. ఈ ఇద్దరు 3 ఏళ్ల కిందట ఒట్లాన్యోళ్లే. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా లీడర్ల విలువనంపుకొని గులాబీ భవన్ లో మీటింగ్ పెట్టిండు రామన్న. అయితే వరంగల్ జిల్లాల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారి పెత్తనం ఎక్కువైంది, ఆయనతో తిరగటానికే టికెట్ ఇచ్చిర్రు. మాకు నచ్చలేదని చాలా మంది లీడర్లు దుమ్మా కొట్టిరు మీటింగ్ కు. అవతల వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఎవరిని నిందిస్తాడో తెలియదు. మరి మన రాకేష్ రెడ్డి కూడా మొన్నటిదాకా బీజేపీలే ఉండే కదనే రామన్న. ఆ కేటీ రామారావు ఏమో తీన్మార్ మల్లన్న మా రాజ్యాన్ని కూల్చేదాంట్లో ఉన్నాడు కాబట్టి అతను గెలవద్దని తిరుగుతా ఉన్నాడు. మరి మీ మల్లన్న గెలిచి అసెంబ్లీకి పోవాలా, ఓడిపోయి శ్మశానానికి పోవాలా మీరే డిసైడ్ చేసుకోవాల్సిందిగా. కాంగ్రెస్ లీడర్ల మీటింగ్ నిన్ననే అయ్యింది సీఎం సార్ ఇంట్లో. అందరు ఒక్క మాట మీద నిలబడి ప్రచారం చేయాలి, అంత అవసరం అయితే నేను కూడా వస్తా అన్నాడట రేవంత్ రెడ్డి సారు. ఆల్రెడీ మల్లన్న ప్రచారం జోరుగా నడుస్తుంది. 2 మాటలు ఓడిపోయినోడు ఈ తాపకు అధికార పార్టీ క్యాండిడేట్, మళ్ళా కామ్రేడ్లు జనసమితి హిమ్మతియబట్టే ఇక అల్కగా మండలికి పోతానే నమ్మిక తోటున్నాడు. అటు బీజేపీ ప్రేమేందర్ సార్ కూడా అంతటా తిరుగుతున్నాడు, అందరిని కలుస్తున్నాడు, నన్నే ఎమ్మెల్సీని చేయాలని కోరుతున్నాడు. పబ్లిక్ లా పార్టీకి పతారా పెరిగింది, మోడీ సార్ని చూసన్న ఓటేస్తారని సారా అపోచ్చానా. 27 తారీఖు నాడు పట్టభద్రులు ఓటేస్తే కొత్త ఎమ్మెల్సీ ఇవ్వాలనేది 5 తారీఖు నాడు ఎరుకైతుంది.